వారి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా మీరు సర్వే సార్ మాట్లాడతారు. సభాధ్యక్షులు ప్రియమిత్రులు క్యామా మల్లేష్ గారు, పెద్దలు గౌరవనీయులు కాబోయే ప్రధానమంత్రి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు, మిత్రులు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శాసనసభ్యులు బట్టి విక్రమార్క గారు, శాసనసభలో ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారు, షబీర్ అలీ గారు, వేదిక మీద పెద్దలు గౌరవనీయులు ఏఐసిసి ఇన్ఛార్జ్ డాక్టర్ రామచంద్ర కుంతియా గారు, మరి కొప్పుల రాజు గారు, వేదిక మీద పెద్దలందరికీ, ఈ సమావేశానికి విచ్చేసిన అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా ఈ సమావేశానికి తెలంగాణలో విద్యార్థులకు, నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయ విషయం మాట్లాడడానికి, వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం చేయబోయే కార్యక్రమం మాట్లాడడానికి మన పూజ్యులు, మన ప్రియతమ నాయకులు కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారు ఢిల్లీ నుంచి సరూర్ నగర్ స్టేడియం వచ్చినందుకు అందరూ చప్పట్లతో హర్షధ్వానాలు వ్యక్తం. రాహుల్ జీ, వి వెల్కమ్ యూ టు హైదరాబాద్ సార్, ఎస్పెషల్లీ టు లుక్ ఎట్ ద ఇష్యూస్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రధాన కారణం తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ నిరుద్యోగ యువత. 1200 మంది యువత ఆత్మ బలిదానం తెలంగాణ రావడానికి కూడా కారణమైంది. ఇంతమంది ఆత్మ బలిదానం చేసుకున్నా, ఇంతమంది విద్యార్థులు, నిరుద్యోగ యువత వారి జీవితాలు కూడా ఫలంగా పెట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ విధంగా ఈ ముఖ్యమంత్రి విద్యార్థులు, నిరుద్యోగ యువత పట్ల వ్యవహరిస్తున్నా ఒక్కసారి గమనించాలి. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుపేద విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో జరిగేది. దళితులు, గిరిజనులు, బీసీలు, ముస్లింలు, అగ్రకులాల్లో బీదవారికి అందరికి కూడా, నువ్వు ఇంజనీరింగ్ చదువుకున్నా, ఎంబీఏ అయినా, ఎంసీఏ అయినా, బీ ఫార్మసీ అయినా, ఏం చదువుకున్నా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో చేరేది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మిషన్ భగీరథలో, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ఆంధ్ర కాంట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వడానికి ఉంటాయి కానీ నిరుపేద తెలంగాణ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండవు. 10,000 కోట్ల రూపాయలు ఆంధ్ర కాంట్రాక్టర్లకి కమిషన్ల కక్కుర్తి కోసం ఈ కేసీఆర్ ప్రభుత్వం చెల్లిస్తుంది కానీ మా తెలంగాణ బిడ్డల విద్య కోసం, తెలంగాణ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కోసం కేసీఆర్ సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించక వందల సంఖ్యలో విద్యా సంస్థలు మూసేయబడ్డాయి. లక్షల సంఖ్యలో సుమారు 14 లక్షల మందికి తెలంగాణ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయి ఉండిపోయి, ఆలస్యం అయిపోయి వారి పై చదువులు ప్రశ్నార్థకమైనవి. ఈ వేదిక ద్వారా మనం చేస్తున్నాను, ఎన్నికలు డిసెంబర్లో జరిగిన
ఎన్నికలు డిసెంబర్లో జరిగినా, వచ్చే సంవత్సరం జరిగినా, వచ్చే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో సంపూర్ణంగా చెల్లిస్తామని చెప్పి మనం చేస్తున్నాను. అదేవిధంగా అన్ఎంప్లాయిడ్ యూత్, నిరుద్యోగ యువతుల తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ప్రాణత్యాగానికైనా సిద్ధపడి తెలంగాణ యువత తెలంగాణ కోసం పోరాడింది. జూన్ 2, 2014 నాడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన నాడు తెలంగాణ యువత అంతా కూడా టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు. తెలంగాణ యువత అంతా మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎంతో ఆశతో ఎదురుచూశారు. ఒక్కసారి ఆలోచన చేయండి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది జూన్ 2, 2014. ఈరోజు ఆగస్టు 2018, 4.5 ఏళ్లు గడిచినా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన రోజు తెలంగాణ ప్రభుత్వంలో ఏ ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయో అది ఈనాటికి కూడా భర్తీ కాలేదు. అంటే ఎంత నిర్లక్ష్యంగా నిరుద్యోగ సమస్య పట్ల కేసీఆర్ వివరిస్తుందో ఒక్కసారి గుర్తుంచుకోవాలి. తెలంగాణలో తెలంగాణ ఉద్యమప్పుడు కానీ, ఎన్నికలప్పుడు కానీ టీఆర్ఎస్ పార్టీ చెప్పింది ఇంటికో ఉద్యోగం వస్తుంది టీఆర్ఎస్ అధికారంలోకి వస్తేని. ఇంటికో ఉద్యోగం కాదు కదా, ఈరోజు ఊరికో ఉద్యోగం కూడా రాలేదు. తెలంగాణలో నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు రాలేదు. కానీ కేసీఆర్ ఇంట్లో మాత్రం 4 ఉద్యోగాలు వచ్చిన విషయం యావత్ తెలంగాణ గమనిస్తుంది. మిత్రులారా, నేను ముందు చెప్పినట్టుగా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలిచేది కాంగ్రెస్ ప్రభుత్వం. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో లక్షలాది ఉద్యోగాలు కల్పించడం మా ప్రాథమిక లక్ష్యం. ఏ నిరుద్యోగ యువతకి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు కల్పించలేమో నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సభ ద్వారా యావత్ తెలంగాణకు తెలియజేస్తున్నాం. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఏర్పాటు చేస్తామని చెప్పి నేను మనం చేస్తాను. నిన్న కేసీఆర్ అంటాడు వీళ్ళు నిరుద్యోగ భృతి ఎట్లా ఏర్పాటు చేయాలో చెప్పాలంటాడు. తెలంగాణలో ఉన్న మా తమ్ముళ్ళకి చెప్తున్నాం, నెలకి ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 15 లక్షల మంది నిరుద్యోగ యువత రిజిస్టర్ చేసుకున్నారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వం రాగానే తెలంగాణ వ్యాప్తంగా కనీసం 10 లక్షల మంది నిరుద్యోగ యువతకి నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఏర్పాటు చేయబోతున్న విషయం మీకు మనవి చేస్తూ, నేను ఎక్కువ సమయం తీసుకోవడం లేదు. రాహుల్ గాంధీ గారు ఢిల్లీ నుంచి వచ్చారు. వారి సందేశం ఇవ్వడానికి మీరందరూ కూడా వింటున్నారు. తెలంగాణలో విద్యార్థులు నిరుద్యోగ యువత కోసం రాహుల్ గాంధీ గారు ఈ సరూర్ నగర్ స్టేడియం రావడం జరిగింది. మీరందరూ కూడా చేతులెత్తి రాహుల్ గాంధీ గారికి నినాదాలు చెప్పి పని చేస్తాను. అందరూ చేతులెత్తండి. స్టేడియంలో ఉంటే ఎంత మంది అందరూ చేతులెత్తాలి. పిడికిలు బిగించండి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం మోదీకి కేసీఆర్ కి గడగడలా వినిపించాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఢిల్లీని పడాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం